లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. రెండోది ఏంది, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా అధికార పార్టీకి పాజిటివ్ అయితే ఉంటాయి లోకల్ బాడీ ఎలక్షన్. 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అయితే వచ్చింది. చాలా మంది కాంగ్రెస్ ఆశావాదులు అయితే మాకు టికెట్ వస్తుంది, మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేయాలనేటువంటిది ఉత్సాహంతో ఉత్సుకతతో అయితే ఉన్నారు. చాలా మంది రిజర్వేషన్ కన్ఫర్మ్ అయితే మేము ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే ఖర్చు పెట్టుకుంటున్నాం, ఈ రోజు నుంచే పోటీకి రెడీ అవుతున్నామని తిరిగేటోళ్ళు. కానీ ఇప్పటి వరకు అయితే కాలే. కానీ కులజన సర్వే కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అది ఆల్మోస్ట్ హైదరాబాద్ తప్ప మిగిలిన తెలంగాణ మొత్తం అయితే 100% అయితే కంప్లీట్ అయిందంట. అది డిజిటలైజేషన్ కూడా అవుతుంది. ఆ డిజిటలైజేషన్ అయిపోతే ఏ సామాజిక వర్గం ఎంత పెరిగింది, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ ఉన్నటువంటి సెన్సెస్ 2011వి, కానీ మొన్ననే మనం లోక్సభ ఎన్నికలు కూడా చేస్తున్నాం కాబట్టి అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ ఉంది. ఈవెన్ ఆ తర్వాత కూడా అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అయితే వచ్చింది. సో ఈ సందర్భంగా మరి ఏ క్యాస్ట్ కి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇవ్వాలనేటువంటిది ఆ లిస్ట్ అయితే మనకు కులజనన తర్వాత అయితే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది డిజిటలైజేషన్ అయిపోతే దాని బేసిస్డ్ ఆ సామాజిక వర్గానికి లేదంటే బీసీ సామాజిక వర్గానికి ఇంత, ఎస్సీ ఎస్టీలకింత అనేటువంటిది మహిళలకింత కేటాయించాలనేటువంటి క్లారిటీ వస్తుంది. సో అది క్లారిటీ వచ్చిన ఇమిడియట్నే కుల గణన ఆధారంగానే స్థానికంగా సంబంధించినటువంటి టికెట్లు ఇస్తామని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే ప్రకటించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా 42% బీసీలకు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కులజనన ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు టికెట్లు ఇస్తామని చెప్పేసి, రెండోది ఏంటంటే సర్వేల ఆధారంగానే, అంటే పార్టీ సర్వే చేయించుకుంటది. ఎందుకంటే ఆశావాళ్ళు చాలా మంది ఉంటారు, 10 ఏళ్ల నుంచి అధికారంలో లేరు కాబట్టి దాంతో పాటు కింది లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఇక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వీళ్ళందరూ కూడా ఆనాటి అధికార పార్టీ నుంచి ఈనాటి అధికార పార్టీ కూడా చేంజ్ అయినటువంటి నేపథ్యంలో ఇక గ్రౌండ్ లో ఎవరికి బలం ఉంది, ఎవరైతే గెలుస్తారు, ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుంది, కమ్సే కమ్ 80% లోకల్ బాడీ ఎన్నికల్లో 80% అన్న కొట్టాలని ఇక కాంగ్రెస్ పార్టీ అయితే లక్ష్యం టార్గెట్ పెట్టుకున్నదంట. అందులో భాగంగానే కార్యకర్తలకు లేదంటే టికెట్లు ఆశిస్తున్నటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట మళ్ళోసారి మనం చూసిన గతంలో కూడా ఎమ్మెల్యే టికెట్లు అప్పుడు కూడా 3-4 సార్లు ఫ్లాష్ సర్వేలు, 3-4 సార్లు గ్రౌండ్ లెవెల్ సర్వేలు, తర్వాత ఎంపీ ఎలక్షన్స్ లో కూడా అవన్నీ చేసే టికెట్లు ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే తెలంగాణలో అధికార పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈనాటి అధికార పార్టీ అధికారంలో రావడానికి ఆ సర్వేలన్నీ కూడా పనిచేసినాయి. ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఆ సర్వేలు చేసి ప్రజల మద్దతు ఎవరికి ఉంది, ప్రజలు ఎవరికి పట్టం కడతారు, అవన్నీ అనాలసిస్ చేసేసే మేము టికెట్లు ఇస్తామని అయితే చెప్తోంది. ఇప్పటి నుంచే ఇక గట్టిగా పని చేయండి, ఆ రిజర్వేషన్లు కన్ఫర్మ్ అయ్యే వరకు పార్టీ దృష్టిలో పడాలి, పార్టీ కోసం పనిచేసేటోళ్ళకే టికెట్లు ఇస్తామని అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలు అయితే చెప్తున్నారు.